సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా స్కానింగ్స్ అయిపోయినాక మనకి చూసుకున్నట్టయితే ఏ క్యాన్సర్లో అయినా మనకు రెండు ప్రధానమైన విషయాలు, ఒకటి ఏ స్టేజ్, రెండవది ఏ టైప్ ఆఫ్ ది క్యాన్సర్. ఏ టైప్ ఆఫ్ ది క్యాన్సర్ అని తెలుసుకోవడానికి మనం బయాప్సీ చేయాల్సి ఉంటుంది. సో బయాప్సీలో కూడా చాలా రకాలు ఉంటాయి. కోర్ నీడిల్ బయాప్సీ ఆర్ ఎఫ్ఎన్ఏ బయాప్సీ అని. సో డిపెండింగ్ అపాన్ సైజ్ ఆఫ్ ద ట్యూమర్, లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్, మనం చేయాల్సినటువంటి బయాప్సీ టెస్ట్ కూడా అనేక రకాలుగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ బిగ్ సైజ్గా ఉండి పెరిఫరల్గా ఉన్నట్లయితే మనము సిటీ గైడెడ్ బయాప్సీ అంటాం. సో సిటీ స్కానింగ్లో చూసుకుంటూ బయాప్సీ చేస్తాం కాబట్టి సిటీ గైడెడ్ బయాప్సీ అంటాం. ఆర్ ట్యూమర్ వెరీ సెంట్రల్ ఇన్ లొకేషన్ ఉంది, లోపలి భాగంలో ఉన్నట్టయితే, ఆర్ అదర్వైజ్ ఇన్ బిట్వీన్ ద టూ లంగ్స్ ఆ ఏరియాస్లో ఉన్నట్టయితే మనకి సిటీ గైడెడ్ బయాప్సీ వీలు కాదు. సో అలాంటి పక్షంలో మనం కొన్ని స్పెషలైజ్డ్ టెస్ట్ అంటాం. సో ఈ బస్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎఫ్ఎన్ఏ బయాప్సీ, సో ఈ రకంగా చేయాల్సి రావచ్చు. సో డిపెండింగ్ అపాన్ ది సైజ్, లొకేషన్, వాటిని బట్టి మనము ఏ టైప్ ఆఫ్ బయాప్సీ చేయాలో డిసైడ్ చేసుకుంటాం.